ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే మహాశివరాత్రి ఘడియ యోగ బలం ఎలా ఉందో, అలాగే హోళికా పౌర్ణమి యోగ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వృషభ రాశి వారి జాతకం చూడు. జానకిరామ్ చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఆరోగ్యంది, విద్యది, పర్సనల్ లైఫ్ది, వ్యాపార బలంది, తరించిన కార్యంది, నమ్మిన పనిది ఎలా ఉంది చూడు జానకి. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు రాజయోగం ఉన్నదండి. స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, బాలలకు, పెద్దలకు చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్చి నెల మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉందండి వారి పేరు మీద. ఏ పని చేసినా కలిసి వస్తుంది వారి జాతక బలంలా. కొన్ని వారాలు, నెలల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈ మార్చి నెలలో మాత్రం చాలా వరకు మాత్రం వారి పేరు మీద శుభ ఘడియలు మొదలవుతున్నాయండి. కానీ మాత్రం 2024వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెల పడ్డ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ మహాశివరాత్రి ఘడియ వేళ మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శివాలయం సందర్శనం చేసి, కానీ గృహంలో కానీ శివాలయంలో కానీ జాగరణం చేస్తే చాలా వరకు ఏ పని చేసినా తిరుగు ఉండదండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయండి. ధన విషయంలో ఇబ్బందులు ఉంటే కలిసి వస్తుందండి. వ్యాపారంలో మాత్రం నూతన వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు పోయినా కార్యసిద్ధి అయ్యే అవకాశం ఉందండి. ఆహార విహార విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం సప్తమ స్థానంలో మాత్రం చాలా వరకు గురుబలం నడుస్తుంది, కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. శని వీరికి మాత్రం మంచి స్థానంలో నడుస్తుంది. వీరి జాతకానికి శనేశ్వరుడు, గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంది, కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంది, రాహుగ్రహాలు కూడా, ఈ 4 గ్రహాలు చాలా ఉచ్చస్థానంలో ఉన్నాయండి. వారు ఏ పని చేసినా మాత్రం కార్యాలు ఏ కార్యం చేసినా కానీ మాత్రం వారికి విజయం పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్య పరంగా కానీ కలిసి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం సిమెంట్ వ్యాపారస్తులు, ఇసుక వ్యాపారస్తులకు, ఇటుక వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ సామాగ్రి వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఆహార వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. జనరల్ స్టోర్ వ్యాపారం, సూపర్ మార్కెట్ వ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఏదైనా సరే మనం తినే ఆహార దినుసులు వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. హోటల్స్ రంగం సంబంధించింది, ఫుడ్స్ రంగం సంబంధించింది కలిసి వస్తుంది వారి పేరు మీద. వస్త్ర రంగం వారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు తిరుగు ఉండదు. టీవీ కళాకారులు, సినీ కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, అందులో పనిచేసే కళాకారులు ఎవరికైనా సరే, అలాగే మాత్రం సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, గాయకులకు చాలా వరకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉన్నాయి. నూతనమైన అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని వారు ఖచ్చితంగా అందిపుచ్చుకొని వారు మాత్రం విజయం పొందే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవత వచ్చింది. లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటే, విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటే, మహాగణపతి, లక్ష్మి కలిసి వచ్చినండి. అలాగే అందులో సరస్వతి దేవత కూడా వచ్చింది. సరస్వతి కటాక్షం అంటే చదువుల తల్లి. ఆ చదువుల తల్లి కటాక్షం ఉంటే మనకు విద్య డిగ్రీలు కాదండి, మామూలుగా చదివినా కూడా మాత్రం, మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా గొప్పవారైన యోగం ఉంటుంది. లక్ష్మీదేవత అనుగ్రహం అంటే ఏదన్నా ఒక రకం వారి ప్రతిభ మూలంగా బాగుపడే అవకాశం ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చింది కాబట్టి వారికి ఏ పనులు చేసినా ఏ విఘ్నాలు లేకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అని వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు, కళ్యాణం చేసుకుని వెళ్ళాలనుకునేవారు కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగం కోసం పోవాలనుకునేవారు కలిసి వస్తుంది. బిజినెస్ చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. విద్య కోసం పోవాలనుకునే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 4 చక్రాల వాహనంలో మాత్రం కలిసి వస్తుంది. 2 చక్రాల వాహనం కలిసి వస్తుంది. 3 చక్రాల వాహనం వీరికి కలిసి రాదు. వీరి జాతకంలో లక్కీ నెంబర్ 6, 3, 9 వస్తుంది. గురువారం, శుక్రవారం, మంగళవారం మంచిది. గాయత్రి మాత ఆరాధన చేయటం, లక్ష్మీదేవత ఆరాధన చేయడం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, సరస్వతి మాత ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం
శుక్రగ్రహ స్థానం జాతకం కాబట్టి వీరు శుక్రుడికి అధిపతి కుబేరుడు, కుబేరుడికి అధిపతి లక్ష్మీదేవత, లక్ష్మి పక్కన ఉంటుంది. శుక్రస్థాన యోగం స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది. కానీ వీరు జాతకంలో చూడాలంటే శుక్రుడు అంటే రాక్షసుల గురుడు అయినా సరే శుభస్థానమే ఉంటాడు. ఆయన విద్య నేర్పింది కరెక్టే, కానీ మాత్రం వారి తామస గుణం వారికి విద్య నేర్పిండు కాబట్టి కొన్ని వీరి మీద శాపాలు వచ్చినాయి. మానవులకైతే పనిచేస్తే శుక్రగ్రహం ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడకపోయినా కూడా వీరికి అయితే జాతకానికి అయితే కలిసి వస్తుందండి. ముఖ్యంగా మాత్రం వివాహ విషయంలో ఆటంకాలు ఉన్నవారు, సంతాన విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు, భార్యాభర్తలతో తగాదలు ఉన్నవారు, అత్తమాల సైడు లేదా తల్లుల సైడు, దాయదల సైడు విరోధాలు ఉన్నవారు, ఆ విరోధాలు తొలగిపోయి మరి సక్సెస్ మార్గంలో నడిచే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోపం స్వభావం తొందరగా రాదు. వీరికి వచ్చిందంటే మాత్రం ఎవరి మాట వినరు. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చాలా వాల్యూ తీసుకుంటారు కోపాన్ని. కానీ మాత్రం చిరచిరలు ఆడే మనసులో కాదు, శాంత స్వభావాలు. అలాగే మాత్రం అందరితో కలివిడిగా ఉండే స్వభావం ఉంటుంది. ఈ మార్చి నెల చాలా అద్భుతంగా ఉంది. 90% మంచి ఉందండి. మహాశివరాత్రి వేళ గడియ కూడా మంచి ఉంది వీరి జాతక బలానికి. వీలైతే మహాశివరాత్రి రోజు మహాశివుడికి పూజ చేసి అలాగే గోమాతను పూజ చేయటం చాలా వరకు శుభప్రదం. అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి మాత్రం పాతాళ గంగలో మునిగి రావటం కూడా శుభప్రదం. లేకుంటే వారు శ్రీకాళహస్తీరునికి దర్శనం చేస్తే చాలా యోగబలం. ఎందుకంటే సంతానంలో చిక్కు ఉన్న, ఆరోగ్యంలో చిక్కు ఉన్న, సంసారంలో చిక్కు ఉన్న, రుణ బాధలు ఉన్న, ధన బాధలు ఉన్న, మానసిక బాధలు ఉన్న, ఎవరికి చెప్పుకోలేని కొన్ని బాధలు ఉన్నాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారి జాతకం చూడాలంటే అంశబలం మంచిగా ఉంది. వీరికి శత్రువులు అంటూ ఎవరు లేరు, అందరూ మిత్రస్థానం ఉంది. గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మాత్రం వివాహ విషయంలో చూడాలంటే మాత్రం ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్తగా పాటించాలి, పెద్దల మాట ప్రకారం నడవాలి. కానీ వీరి జాతకంలో కొన్ని కలలు పడేవారు, ఆరోగ్యంలో మంచి లేనివారు, మానసిక ఇబ్బందులు పడుతున్నవారు, మనసులో బాధ చెప్పుకోలేని వారు, చెడు కలలు పడేవారు, అసొంటి స్వభావం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, చాలా మంచిదండి. దుష్ట బాధలున్నా, దరిద్రాలున్నా, శనేశ్వరుడు ఉన్నా, లేదా మాత్రం గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, వారు పుట్టిన గ్రహ ప్రకారం చెడు స్థానం ఉన్నా, లేకుంటే వారు ఉంటున్న ఇల్లు వాస్తు ప్రకారం లేకున్నా, వారు పుట్టిన గడియ దుర్ముహూర్తంలో ఉన్నా, లేదా మాత్రం వారు తెలియకుండా ఏదైనా పొరపాట్లు చేసిన అటువంటి దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.